వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నా నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాలలో శివారు కర్నూలు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. కర్రగుట్టలో ల్యాండ్ మైన్ పేలుడు. 39వ బెటాలియన్ జవాన్ కు తీవ్ర గాయాలు. ప్రభుత్వ కళాశాల ఆవరణలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. విసన్నపేటలో మధ్యమతలో కారు బీభత్సం. వాహనాలు విద్యుత్ స్తంభాలు ఢీకొట్టిన యువకులు. దేవుడిపై రాజకీయాల పయ్యావుల ఫైర్ స్టేట్మెంట్. ఏఐ సమ్మిట్ లోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు, పోలీసుల అదుపులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. కడప జిల్లా కమలాపురం వద్దనున్న భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, గ్రామస్తుల ఆందోళన. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగుల నిరసన. ఢిల్లీ భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 5వ రోజుకు చేరిన అంతర్జాతీయ ఎక్స్పో. సోషల్ జస్టిస్ కోసం సిపిఐ గళం. కార్పొరేట్ ప్రభుత్వంపై సిపిఐ నేతల తీవ్ర విమర్శ. పళని మురుగన్ ఆలయాన్ని దర్శించిన హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల శివార్లోని కర్నూలు హైవే పొగాకు కంపెనీ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం గ్రామానికి చెందిన వెంకటరమణ బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో వెంకటవంశీ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన వెంకటరమణను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎంగట వంశీకృష్ణ నా కొడుకు నాకు చెప్పకుండా రాత్రి నంద్యాలకు వచ్చినారు. నేను 9 మధ్యలో ఫోన్ చేస్తే వస్తానులేమ్మా అంటే, రారా ఎందుకు అబద్ధం చెప్తున్నావు, ఇంటికి రా అని చెప్పిన. వస్తానులే అన్నాడు. అది మా బావ కొడుకు నిరసనీకి వచ్చినాడు. హైదరాబాద్ పోతున్నాడని ఇడిచిపెట్టనీకి వచ్చినాడు. ఇక్కడ మాది నందవరం. ఎంగట వంశీ. షాప్, కటింగ్ షాప్. ఆయన మీదనే ఆధారపడినా, పిల్లోడు తెస్తుంటేనే తింటున్నాం మేము. మా ఆయనకు 2 కాళ్ళు విరిగినాయి. నేను కూలి పనికి. ప్రభుత్వమైన ఆదుకాలం మమ్మల్ని. కర్రగుట్టల్లో సర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ల్యాండ్ మైన్ పేలడంతో 39వ బెటాలియన్ కు చెందిన జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు వెంటనే ఆర్మీ చాపర్ ద్వారా జవాన్ ను ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఉదయం నుంచి భద్రతా బలగాలు 11 ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల్లో ఒకరు మైనర్ గా గుర్తించారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్టు సిపి సాయి చైతన్య తెలిపారు. ఇవాళ బాల్కొండ పోలీసులు ఒక గాంజా అమ్మే ఒక ముఠాని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్లు A1 మొహమ్మద్ అమ్జద్ అలీ, ఒక జూనియర్ అక్యూజ్ కూడా ఉన్నాడు. అది కాకుండా మొహమ్మద్ నయీం, ఇతను ఆర్మూర్ పెర్కిట్, అతను మనోజ్ కుమార్, ఇతను బాల్కొండ మండలం, జక్కుల గోవింద్, ఇతను వచ్చేసి ఇతను కూడా బాల్కొండ మండలం, అదనాన్ జిరాజ్ నగర్ ఆర్మూర్లో ఈ ఆఫ్ గాంజాని జప్తు చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొంతమంది అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మున్ని అని, కిన్వట్, వహీద్ సుల్తాన్ ఆర్మూర్, సోఫియాన్ ఆర్మూర్, ఇట్లా చాలామంది అబ్స్కాండింగ్ ఉన్నారు. విషయం ఏమిటంటే, ఇవాళ ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో బాల్కొండ పోలీసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇటు అమ్ముతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అమ్జద్ అనే అతనితో పాటు నయీం, అదనాన్, మనోజ్, గోవింద్ మరియు ఒక
జువెనైల్ అంటే బాల నేరస్తుడు కూడా ఉండడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర 1.2 kgs ఆఫ్ గాంజా అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో మద్యం మత్తులో కారు నడిపిన యువకులు బీభత్సం సృష్టించారు. శ్రీరామ్ థియేటర్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డు పక్కన నిలిపిన వాహనాలను ఢీకొట్టిన కారు స్థానికులు వెంబడించడంతో నూజివీడు రోడ్డులో విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి నిలిచిపోయింది. పోలీసులు 2 యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మేము జామాయిల్ వ్యాపారం చేస్తాం. ఆల్రెడీ మేము నాగులూరు వెళ్ళి వస్తుండగా ఒక కారు అతను వాళ్ళు ఏం తాగారో తెలియదు. ఆల్రెడీ ఇతను గుద్దారు. వాళ్ళు వెనమ్మ పడ్డారు. వాళ్ళు దొరకలేదని మేము వెంపడపడ్డాం. వెంపడబెట్టి కారు ఎదురు పెట్టేపాటికి మమ్మల్ని గుద్దాడు. మమ్మల్ని గుద్ది మళ్ళీ వెళ్ళి ఆపుదామని పడి మళ్ళా గుద్దాడు. బస్ స్టాండ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బైక్ నర్సాపురం రోడ్డు నుంచి వస్తాను స్టేషన్ బయట బస్ స్టాండ్ దగ్గర బైక్ను గుద్దాడు. బైక్ను గుద్దిన తర్వాత ఎదుర డ్రింకులు వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ గుద్దాడు. ఎంతమంది పాలు అయినా కానీ ఎవరికి దొరకట్లా. దయచేసి వాళ్ళు ముందు తాగారో గంజాయి తాగారో అలాంటి వాళ్ళని మళ్ళీ గట్టిగా శిక్షించి వాళ్ళని మళ్ళీ డ్రైవింగ్ అనేది జరగకూడదు. అంత ఘోరమైన పరిస్థితి సార్. ఈ రోజు చాలా మంచిది. ఇస్తన్నపేటలో దాదాపు 100 మంది చచ్చిపోయేవాళ్ళు ఆ డ్రైవింగ్ కి. అది సార్ దయచేసి పోలీసు వారికి సార్ కాళ్ళు కూడా. ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది సార్, మేము ఊరు వెళ్తున్నాం. చెత్తపూరు వెళ్తుంటే సైడ్ని వెళ్తున్నాం అండి. చాలా నిదానంగా జనమాలకి 2 సార్లు కొట్టి నన్ను నా పిల్లల్ని చాలా క్లియర్ మోకం వేసిన దేవుడి దయ వల్ల వాళ్ళ ప్రాణం కాలు అంతా కాలు నడవలేదు సార్. గుద్దుకున్న కాలు మోకాలు కాలు నడవలేదు. ఏం గుర్తుంది? కారు అండి. ఏం గుర్తుందా? కారు. ఏపీ కౌన్సిల్లో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటో చూపించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు దేవుడిపై నమ్మకం, భక్తి, గౌరవం లేదని విమర్శించారు. అధినాయకుడి ఆదేశాలతో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. ఢిల్లీలో జరుగుతున్న ఏ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హఠాత్తుగా సమావేశంలోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో సమ్మిట్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కమలాపురం వద్దనున్న భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద నల్లలింగాయపల్లి గ్రామస్తులు భూములు కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని మహిళలు నిరసన తెలిపారు. గ్రామస్తుల ఆందోళనకు టీడీపీ నాయకులు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
నా పేరు శిరీష. భారతీయ సిమెంట్ లో మా ఆయన జాబ్ చేస్తాడు. మా ఆయన వచ్చేది 5,000 వస్తుంది. మాది 7 ఎకరాల పొలం పోయింది. 7 ఎకరాల పొలం పోకుండా మాకు ఉండే కనుక మేము కుటుంబం మొత్తం హ్యాపీగా బతికే వాళ్ళం. మాకు సరిపోతానింది చేసుకోవడం, హ్యాపీగా ఉండడం. ఇది 15,000 శాలరీకి మాకేం సరిపోవడం లేదు. పిల్లలకు ఫీజులు ఏమి, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ ఒకటి, మళ్ళీ ఫ్రీ చదువులు లేవు. అన్ని పోయినా కనుక మాకు సరైన సదుపాయం లేవు. జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. ఏదైనా మాట్లాడితే సస్పెన్స్ అంటారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళని అందరినీ. మాకు ఏదన్నా లేడీస్ కనుక భూమి ఉంది కాబట్టి మాకు ఏదో ఒకటి జీవనోపాధి కల్పించాలి మేము కోరుతాం. గట్టిగా మా డిమాండ్ పర్మనెంట్ చేయాలి. జీతాలు అయితే ఖచ్చితంగా పెంచాలి. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగ భద్రత, జీతాల పెంపు, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఉద్యోగులు కోరారు. డిఓ గారిని కలవడానికి రావడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా కూడాను గిరిశేఖర ప్రాంతంలో పనిచేస్తున్న వెహికల్స్ అన్నీ కూడాను చాలా రిపేర్లుగా రావడం, కేసులు చేస్తున్న మధ్యలోనే బ్రేక్ డౌన్లు అవడం కారణంగా వైద్య సదుపాయాలు అనేది మేము సకాలంలో అందించడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. దీని గురించి పరిష్కారంగా న్యూ టెండర్ ప్రకటించి అతి త్వరగా కొత్త వాహనాలు మాకు అందజేయాలని చెప్పి తద్వారా మేము త్వరగా కేసులని సకాలంలో ఆసుపత్రికి చేర్చడం కానీ 108కి చేర్చడం కానీ జరుగుతుంది. అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా ఒకే జీతానికి మేము పనిచేస్తూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వాటిని కూడాను ఈ న్యూ టెండర్ ప్రకటించిన వెంటనే మా జీతాలు కూడాను ఎక్కువగా 108కి పెంచారు. అదేవిధంగా మాకు కూడా జీతాలు పెంచి మమ్మల్ని కూడాను ఆదుకుంటారని కలెక్టర్ గారికి వినిపించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. నా పేరు బి ఈశ్వరరావు, ఫీడర్ అంబులెన్స్ సిబ్బంది. అదేవిధంగా మన సిఐటి నాయకులు కూడా మాకు రావడం జరిగింది ఇక్కడికి. ఫీడర్ అంబులెన్స్లో పనిచేస్తున్నాం. మీ అందరం కూడాను ఈఎంటీగా పనిచేస్తున్నాము. వైద్య సేవలు అందించడంలోనే ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 5వ రోజుకు చేరుకుంది. 13 దేశాల పెవిలియన్లతో అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోగా ఈ సదస్సు మారింది. భారత్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. నంద్యాలలో అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో బొమ్మల సత్రం కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ సంపద పునఃపంపిణీతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తుందని విమర్శించారు. కాపాడుకుందాం ప్రాథమిక హక్కులను, కాపాడుకుందాం ఓటు హక్కును, దేశంలో సంపదను సృష్టించే మనమందరం కూడా సంపదను పునఃపంపిణీ చేసేందుకు పోరాడదాం. సంపదను పునఃపంపిణీ చేసేంత వరకు విద్య, వైద్యం, ఉపాధి హక్కులను భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 20న అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా మాతో పాటు కలిసి వచ్చేటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఈ సంఘాలందరితో కలిసి ఐక్యంగా ఈరోజు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎదుట ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఈ దేశ సంపద సృష్టించేటువంటి వారందరికీ కూడా పునఃపంపిణీ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో
ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం పాత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ అధినేత నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలను మోసగించి 12 సంవత్సరాలుగా పరిపాలన చేయడం అనేది ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టం. మహనీయులు రాసినటువంటి రాజ్యాంగానికి 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈరోజు అత్యంత దుర్భర దారిద్ర్యంతో ఈ దేశ ప్రజలు నివసిస్తా ఉన్నారు. సంపద సృష్టికర్తలైనటువంటి వాళ్ళందరితో వారికి ఏమాత్రం విద్య కానీ ఉపాధి కానీ వారికి అదేవిధంగా ఉద్యోగాలు కానీ ఈ దేశంలో ఏమాత్రం సమాజంలో సంపద ఏమాత్రం వారికి పంపిణీ చేయడం జరగడం లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ఈ దేశంలో కేవలం 1% నుంచి 10% మంది కార్పొరేట్ చేతుల్లోకి ఈ దేశంలో అనేక కష్టపడి మరి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. హీరో నిఖిల్ సిద్ధార్థ్ తమిళనాడులోని ప్రసిద్ధ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయన దైవ ఆశీస్సులు అందుకున్నారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి నిఖిల్ భక్తిభావం వ్యక్తం చేశారు. పైన సకల కృపాణం క్షేమస్థైర్య ఆయుర్ ఆరోగ్య ధనధాన్య చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.